నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండటం కోసం బ్రషింగ్ మాత్రమే కాదు మరికొన్ని చిట్కాలు ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్యాస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఇస్ డాక్టర్ ఐషు. మొదటిగా వచ్చేసరికి టంగ్ క్లీనింగ్. ఎంతమంది ప్రాపర్గా టంగ్ క్లీనింగ్ చేస్తారు? చాలా మంది టైం అయిపోతుందని చెప్పేసి హడావుడిగా టంగ్ క్లీనింగ్ నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే టంగ్ క్లీనింగ్ చేయటం వల్ల కొంచెం ఏదైనా గ్యాగ్ రిఫ్లెక్స్ అంటే వామిటింగ్ లాగా అయిపోతుంది అనుకున్నప్పుడు టంగ్ క్లీనింగ్ కూడా ప్రాపర్గా చేయరు. కానీ నాలుక క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలుక మీద ఉన్న సర్ఫేస్ మీద చాలా ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది ఉండి బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో మనం ప్రాపర్గా టంగ్ క్లీనర్స్తోని టంగ్ క్లీనింగ్ నీట్గా చేసుకుంటూ ఉండాలి. రెండోది వచ్చేసరికి చిగురుకి సంబంధించిన మసాజ్. సో పంటి పైన ఉన్నటువంటి చిగురుకి అప్పుడప్పుడు మనకి బ్లీడింగ్ రావడం కానీ, చిగురు నుండి వాపులు రావడం కానీ, చిగురు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చిగురికి పంటికి మధ్యలో ఉన్న ప్లేస్లో ఎప్పుడైతే బ్యాక్టీరియా అనేది గ్రో అవుతూ ఉంటుందో అలాంటి టైంలో దానివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి ఒక అవకాశం అవుతూ ఉంటుంది. సో బయట కమర్షియల్గా మనకి గమ్ పెయింట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో కొంత వేలికి తీసుకొని చిగురు మీద వరకు గుండ్రంగా ప్రెషర్ పెడుతూ మసాజ్ చేస్తూ ఉండటం వల్ల చిగురికి కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఉంటూ హెల్దీగా ఉంటుంది. మూడోది వచ్చేసరికి పంటికి మధ్యలో ఉన్న స్పేసెస్లో ఫుడ్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది. సో బ్రషింగ్ చేయడం వల్ల ఆ ఫుడ్ లాక్ అయినది రిమూవ్ అవ్వదు. కాబట్టి బయట మనకి డెంటల్ ఫ్లాస్ అని కానీ, లేకపోతే ఇంటర్ డెంటల్ బ్రషెస్ కానీ, లేకపోతే డెంటల్ ఫ్లాస్ ఇప్పుడు వాటర్ జెట్స్ అని కూడా వస్తున్నాయి. సో ఈ మూడు అనేది మనం యూజ్ చేసుకోవడానికి చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ పంటికి మధ్యలో ఏమైనా ఫుడ్ లాక్ అయిపోయినా కూడా అది ఈజీగా రిమూవ్ అయిపోతుంటుంది. సో ఈ మూడిట్లో ఏంటంటే డెంటల్ ఫ్లాస్ అనేది ఎలా చేయాలి, జాగ్రత్తగా పంటికి మధ్యలో ఎలా మనము లాక్ చేసుకొని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ అనేది కొంత అది మనం నేర్చుకొని చేయాల్సిన పద్ధతి. ఇంటర్డెంటల్ బ్రషెస్ వచ్చి వాటర్ జెట్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా అలవాటు చేసుకోగలుగుతారు. సో ఈ పద్ధతులు, ఈ 3 టిప్స్, మొదటిది వచ్చేసరికి టంగ్ క్లీనింగ్, రెండోది గమ్ పెయింట్, మూడోది వచ్చేసరికి డెంటల్ ఫ్లాస్ ఆర్ ఇంటర్డెంటల్ బ్రష్ ఆర్ వాటర్ జెట్స్. ఇవి కూడా మనం మన డైలీ రొటీన్లో కనుక యూస్ చేసుకోవడం వల్ల మనకి ఓరల్ క్యావిటీ అనేది ఎప్పటికీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి కీప్ యువర్ ఓరల్ హెల్త్ మోర్ హెల్దియర్. So see you all with the next video. For appointments 7075565444.